వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని వరంగల్ జిల్లా బట్టల బజార్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన మంత్రి కొండా సురేఖకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఉత్తర ద్వారం గుండా ఆలయంలోనికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకున్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మంత్రి తెలిపారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం చేసి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయాలపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఏకాదశి మరియు వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈరోజు ఉదయమే మరి సూర్యోదయానికి చాలా వరకు ఇళ్లలో ఏదైతే ఉత్తర ద్వారం అనేది ఉంటుందో ఆ ఉత్తర ద్వారం ద్వారా ముందు స్వామి గారిని బయటకు తీసుకొస్తారు. ఆ తర్వాత భక్తులందరూ కూడా ఉత్తర ద్వారం ద్వారా లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకొని వారి యొక్క మొక్కులు అంటే మొక్కుకోవడం జరుగుతుంది. మామూలుగా ఈరోజు దర్శనం చేసుకుంటే ఒక ఆనవాయితీ ఏముందంటే మరి విష్ణువుతో పాటు 3000 కోట్ల మరి దేవతలు కూడా ఈరోజు ఇక్కడ కిందికి భూమి మీదకి వస్తారు అనేది ఒక ఆనవాయితీ. ఈ ఒక్క ఏకాదశిని మనం సెలబ్రేట్ చేసుకుంటే అన్ని 3 కోట్ల ఏకాదశిని కూడా సెలబ్రేట్ చేసుకున్నట్టుగా ఆనవాయితీ. ఈరోజు ఉపవాసం కూడా ఉంటారు. ఎందుకు ఉంటారు అని అంటే బ్రహ్మ దగ్గరికి వెళ్ళి అన్నం అడుగుతుందంట. బ్రహ్మగారు అయ్యా ఇప్పుడు కూడా నాకు విశ్రాంతి అనేది లేదా, ప్రతిరోజు పబ్లిక్ నన్ను తింటానే ఉంటారు, నాకంటూ ఒక రోజు విశ్రాంతి పరాలు అని అడిగితే నేను ముక్కోటి ఏకాదశి రోజు నీకు విశ్రాంతి లభిస్తుంది అని చెప్పి అన్నాడు బ్రహ్మ. అంటే అన్నంత మాత్రాన పబ్లిక్ తినకుండా ఎట్లా ఉంటారు అని అంటే ఆయన ఏమంటాడంటే ఈరోజు ఎవరు అన్నం తిన్నా కూడా అన్ని